మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకు అవుతుందో చూద్దాం. -3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -3. ఏ విధంగా అంటే ఒక నెగిటివ్ నెంబర్ను ఒక పాజిటివ్ నెంబర్ను మల్టిప్లై చేసేటప్పుడు ముందు గుర్తును మర్చిపో. 3 1s are 3. ఆ వచ్చిన రిజల్ట్కు మైనస్ తగిలించు, -3. నెక్స్ట్ -3 ఇంటూ 0, ఎనీ నెంబర్ ఇంటూ 0 0 మనకు తెలుసు. ఇది ఈ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఈ ముందు నెంబర్ రిజల్ట్ ఉంది కదా, ఏముంది ముందు నెంబర్ ప్రోడక్ట్ ఏమొచ్చింది మనకు -3. దీని నుంచి -3 నుంచి -3ని సబ్ట్రాక్ట్ చేయాలి. -3ని సబ్ట్రాక్ట్ చేయాలి. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ బికమ్స్ పాజిటివ్. సో -3 ప్లస్ 3 0 అవుతుందా? ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ గెట్స్ క్యాన్సల్, 0 వస్తుంది. నెక్స్ట్ 0 అయిపోయిన తర్వాత -1 తీసుకున్నాం. -3 ఇంటూ -1 ఇజ్ ఈక్వల్ టు ఈ రిజల్ట్, ఈ వచ్చే రిజల్ట్ ఇది ఎట్లా వచ్చింది? ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ముందు రిజల్ట్ నుంచి -3ని తీసేస్తే వచ్చింది, పాజిటివ్ అయింది. ఆ విధంగా వచ్చింది అది. ఇది కూడా అంతే. ఈ ముందు రిజల్ట్ ఈ రిజల్ట్ ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుందంటే ఈ ముందు నెంబర్ ఈ ముందు ప్రోడక్ట్ ఏమైతే వచ్చిందో ఆ రిజల్ట్ -3 ఈజ్ ఈక్వల్ టు డబల్ మైనస్ బికమ్స్ నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ప్లస్. సో 0 + 3 = 3 అని మనకు తెలుసు. సో దీని నుంచి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ డబల్ నెగిటివ్ పాజిటివ్ ఏ విధంగా అవుతుందంటే డబల్ ముందు -3 -3 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 0కు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఈ నుంచి 3 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ కాబట్టి -3. ఇదో ఈ నుంచి ఇక్కడికి వచ్చే 3కి 1 2 3 స్టెప్స్ నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి -3. మళ్ళీ ఇక్కడి నుంచి దీనికి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్, దీనికి మళ్ళీ రైట్ సైడ్ మూవ్ కావాలి. రైట్ సైడ్ పాజిటివ్ డైరెక్షన్, రైట్ సైడ్ మూవ్ కావడం అంటే పాజిటివ్ డైరెక్షన్ వైపు మూవ్ అవుతుంది ఈ నెంబర్ నుంచి రైట్ సైడ్ కాబట్టి +3. ఇది ఎట్లా వస్తుందంటే ఈ నెగటివ్కు నెగటివ్ డబల్ మైనస్ బికమ్స్ పాజిటివ్. మళ్ళీ 0కే రీచ్ అయ్యాలి. స్కూల్లోదంటే ఇంటికి వచ్చి పడతాడు, ఇంట్లోదంటే స్కూల్లో వచ్చి పడతాడు. రివర్స్ ప్రాసెస్. ఇట్లా